మన రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? బాగుంది సార్, బాగాలేదని కాదు, కానీ ఈ హైడ్రా అనేది పెట్టడం వల్ల అనవసరంగా గెలిపించాము అని అనుకుంటున్నారు. హైడ్రా రావడం వల్ల చాలా ప్లస్ పాయింట్ సార్. ఎందుకంటే కేసీఆర్ పరంగా అండ్ రేవంత్ రెడ్డి పరంగా అయితే కొంచెం ఈక్వాలిటీ చూస్తే మాత్రం అయితే నాకు రేవంత్ రెడ్డి గారే కొంచెం నాకు స్కూల్ ఫీజులు ఇప్పుడు కట్టాలంటే ఒక్కొక్కరికి 1,50,000 3 లక్షల సంవత్సరానికి. ఇక వాడు సంపాదిన పైసలు మొత్తం స్కూల్కే అయితే ఇంకా వాడు ఏం సంపాదించుకోవాలి, ఏం తినాలి, మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి పంపిద్దామంటే ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏం చక్కగా ఉండవు. పిల్లలు మొత్తం బూతు మాటలు, డ్రగ్స్, టీచర్లు పట్టించుకోరు. ప్రభుత్వ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం చాలా ఉందని. నిర్లక్ష్యం ఉంది, వాళ్ళు పట్టించుకోరు. తమిళనాడులో విజయ్ గారు విద్య వైద్య అనేది ఒక ప్లాన్ చేశారు. ఏ ప్రైవేట్ కాలేజీకి వెళ్ళినా 20,000 ఎక్కువ కట్టుదని చెప్పారు. అదే మాకు తీసుకొస్తే మాత్రం మా దేవుడు నువ్వే. గతంలో తీసుకున్నట్లయితే ఉపాధ్యాయుల పట్ల పిల్లలు గజగజ వణికేది. కానీ మరి నేడు ఇలా తయారు కావడానికి తల్లిదండ్రుల టీచర్ల ఇద్దరు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పంపించారు సార్, ఏం చేస్తారు? గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారు అంటే వాళ్ళు లేబర్ పని చేసుకొని మామూలుగా వాళ్ళ కూలినాలు చేసుకొని హలో, అందరికి నమస్తే. నేను మీ శ్రీశైలం. వెల్కమ్ టు RLR టాపిక్. ప్రస్తుతం మన ముందు డ్రెస్సింగ్ స్టార్ రవి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? ఇప్పుడు 2.5 సంవత్సరాలు కూడా పూర్తయింది. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? బాగుంది సార్, బాగాలేదని కాదు, కానీ రీసెంట్లీ మన రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి అంతా బాగానే ఉంది. బాగలేదని చెప్పడానికి ఇక్కడ లేదు. కానీ ఇచ్చిన 5 హామీలలో కొన్ని హామీలు అయితే అయినాయి, కొన్ని హామీలు కాలేదు. లేడీస్కి 2,500 రూపాయలు అని చెప్పేసి ఒకటి హామీ ఇచ్చాడు, అది కాలేదు. అండ్ ఇది ఫ్రీ బస్ అని చెప్పిండు, అది అయిపోయింది. అండ్ ఫ్రీ కరెంట్ అయిపోయింది. అండ్ ఫ్రీ గ్యాస్ అని చెప్పారు, ఫ్రీ గ్యాస్ చాలా మందికి రావట్లేదు. అండ్ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పారు, ఇందిరమ్మ ఇండ్లు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి, వాళ్ళకి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఇంకొక హామీ ఉన్నాయి, 5 హామీలు ఉన్నాయి. 5 హామీలలో 1-2 రాలేదు. కానీ ఈ హైడ్రా అనేది పెట్టడం వల్ల అది చాలా మంది ఏమనుకుంటారు అంటే మా ఇండ్లు కట్టుకొని కూలగొడుతున్నారు, దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, అనవసరంగా గెలిపించాము అని అనుకుంటున్నారు. హైడ్రా రావడం వల్ల చాలా ప్లస్ పాయింట్ సార్. ఎందుకంటే చెరువులలో ఇల్లు కట్టారు, ఆ ఇల్లు జాగా కబ్జా చేసి ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువులో ఇల్లు కడితే వర్షం వచ్చినప్పుడు ఆ వాటర్ అనేది అక్కడ మొత్తం ఇల్లు మునిగిపోతుంది, చనిపోతారు. అలాంటి టైంలో చాలా వరకు దగ్గర ఒక 60-70% హైడ్రా సంబంధించిన ఇండ్లన్నీ కూలగొట్టారు. కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ ఒక బాగుంది. దీనివల్ల చాలా చేసిండు, చాలా స్కూల్స్ చేసిండు. అండ్ మన రీసెంట్లీ TPS స్కూల్ అని ఓపెన్ చేసిండు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఆరుట్ల గ్రామంలో. అవును, అది చాలా బాగుంది స్కూల్, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ డెవలప్ ఉంది. నిజంగా ఆ స్కూల్ చూస్తే మాత్రం అయితే నిజంగా మా కిడ్స్ని స్కూల్లో జాయిన్ చేయగలి అనిపిస్తుంది. అలాంటి ప్రైవేట్ స్కూల్ కూడా లేదు. మొత్తం ఫస్ట్ నర్సరీ నుంచి ఇంటర్ వరకు అన్ని, మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, మంచి స్టడీ, ఓకే, ఇంగ్లీష్ మీడియం. ఆ స్కూల్ చూస్తే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ టైప్ ఉంటుంది సార్, చాలా బాగా చేస్తుండో. అదేవిధంగా ఒక రంగారెడ్డి డిస్టిక్లో మాత్రం ఓపెన్ చేశారు. అలాంటి ఆల్ డిస్టిక్లో స్కూల్స్ ఉండాలి, కానీ హైదరాబాద్లో కూడా అలాంటి స్కూల్స్ ఒక 2-3 ఉండాలి. కానీ దీనికంటే ఒక చిన్న నా కోరిక ఏంటంటే తమిళనాడులో విజయ్ గారు అండ్ ఏ ప్రైవేట్ స్కూల్ పంపించినా 20,000 కంటే ఎక్కువ తీసుకుంటే ఆ స్కూల్ను బ్యాన్ చేస్తామని చెప్పేసి అన్నారు. అదే మన తెలంగాణలో కూడా మీరు చేస్తే 20,000 కాదు 30,000 అయినా సరే, 30,000 కంటే ఎక్కువ తీసుకుంటే ఆ స్కూల్ లైసెన్స్ బ్యాన్ చేస్తామని చెప్పండి సార్. మీరు ఈసారి కాదు సార్, మళ్ళీ సీఎం మీరే అవుతారు రేవంత్ రెడ్డి సార్. మాకు కావాల్సింది విద్యా వైద్య సార్, మాకు ఈ పింఛన్ వద్దు. పింఛన్ ఇచ్చేసేయండి, అది ఇవ్వండి, పింఛన్ ఇవ్వండి. ఈ ఫ్రీ బస్ వద్దు, మాకు ఫ్రీ కరెంట్ వద్దు, ఇది తీసేసి అది చేయండి. హ్యాపీ. మనిషికి కావాల్సింది విద్య వైద్య సార్.
స్కూల్లో సామాన్యులు ఒక స్కూల్లో చదివించాలంటే వాళ్ళు చేసిన కష్టం మొత్తం ఆ స్కూల్కే అయిపోతుంది సార్. ప్లీజ్ దయచేసి ఈ విద్య అనేది 30,000 రూపాయలు సార్ పెట్టండి. ఎంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ఉండండి, ఎంత పెద్ద ఫేమ్ స్కూల్ ఉండండి, 30,000 కంటే ఎక్కువ తీసుకుంటే ఆ స్కూల్ లైసెన్స్ని బ్యాన్ చేయండి సార్. ఈ ఒక్కటి మీరు చేస్తే మా జన్మకు మీరే సీఎం సార్. ఓకే. ఏం కాదు, ప్రతి ఒక్క సామాన్యుడు ఆవేదన, ప్రతి ఒక్క సామాన్యుడి కళ వైద్య అనేది మీరు పెట్టారు, బాగుంది. ఉస్మానియా హాస్పిటల్, కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి. అలా అన్ని లేవు, కొన్ని స్కానింగ్లు లేవు. అడిగితే ఇది లేదు అది లేదు అంటున్నారు. ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని పెట్టి ఒక రంగారెడ్డి డిస్టిక్ ఒక పెద్ద హాస్పిటల్ కట్టండి సార్. అన్ని ఒక రిచ్ హాస్పిటల్ టైప్ ఉండాలి. ఒక డిస్టిక్కి లేదా ఒక మండలానికి ఒక హాస్పిటల్ కట్టండి. హాస్పిటల్ చూడడానికి బాగుండాలి, ఒక లగ్జరీ హాస్పిటల్ లాగా ఉండాలి. ఇంకా మాకు ఇంకేం వద్దు మనిషికి, మాకు మీరు ఏ ఇవ్వకపోయినా పర్లేదు, ఒక వైద్య ఇవ్వండి సార్ ప్లీజ్. అయితే మరి ఇప్పుడు రైతు భరోసా ఇవ్వట్లేదు అనేసి రైతులు అయితే చాలా గుర్రుగున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ మీద. రేపు నెక్స్ట్ వచ్చేటటువంటి 2028 ఎన్నికల్లో మేమేందో చూపిస్తాం, మీ యొక్క అధికారాన్ని కూలదోస్తాం అనే విధంగా రైతులు అయితే ఫైర్ అవుతారు చాలా ఏరియాల్లో. దీనిపైన మీరేమంటారు సార్? ఒక మాట, రైతు భరోసా రైతు బంధు ఇస్తున్నారు, ఏంటంటే కొద్దిగా టైం పడుతుంది, రెడీ అవుతుంది. ఇప్పుడు అన్ని సమకూర్చుకోవాలి, అన్ని చేయాలి. నిన్న ఒక ప్రెస్ మీట్లో అన్నారు, ఏది మూసి కంప్లీట్ చేస్తాము, మూసి ఆగదు, మూసి ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పేసి గట్టి హామీతో అన్నారు. కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ 2.5 yearsలో ఏం చేస్తాడో మీకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు ప్రభుత్వంలో 10 years 15 years అయినా కూడా ఒక్క రేషన్ కార్డు కూడా రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ప్రతి ఒక్క రేషన్ కార్డు అప్లోడ్ చేసుకోవచ్చు, అండ్ బియ్యం వస్తున్నాయి, ఇవన్నీ మనకు అన్నీ వస్తున్నాయి కదా, ఫ్రీ కరెంటు అండ్ గ్యాస్, ఇవన్నీ గ్యాస్ ఇంకా కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. ఆల్మోస్ట్ అన్నీ అయిపోతుంది. నాకైతే కేసీఆర్ పరంగా అండ్ రేవంత్ రెడ్డి పరంగా అయితే కొంచెం ఈక్వాలిటీ చూస్తే మాత్రం అయితే నాకు రేవంత్ రెడ్డి గారే కొంచెం నాకు మంచి అనిపిస్తుంది. అంటే రోడ్ల పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ కేసీఆర్ గారు చేశారు, అది ఆయన చేసిండు. కానీ పబ్లిక్ పరంగా చేసిందంటే రేవంత్ రెడ్డి గారు, అతను ఖచ్చితంగా ఇంకేదో చేస్తాడు. ఇది మాత్రం తమిళనాడులో విజయ్ గారు వైద్య అనేది ఒక ప్లాన్ చేశారు. అదే విధంగా ఏ ప్రైవేట్ కాలేజీకి వెళ్ళినా 20,000 ఎక్కువ కట్టుదని చెప్పారు. అదే మాకు తీసుకొస్తే మాత్రం మా దేవుడు నువ్వే, ప్రతిరోజు నీ ఫోటో మా డీపీ పెట్టుకుంటాం సార్. అది చేస్తే మాత్రం స్కూల్ ఫీజులు ఇప్పుడు కట్టాలంటే ఒక్కొక్కరికి 1,50,000 3 లక్షలు సంవత్సరానికి. ఇక వాడు సంపాదిన పైసలు మొత్తం స్కూల్కే అయితే ఇంకా వాడు ఏం సంపాదించుకోవాలి, ఏం తినాలి, ఏం రెంట్లు కట్టాలి. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి పంపిద్దామంటే ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏం చక్కగా ఉండవు. పిల్లలు మొత్తం బూతు మాటలు, డ్రగ్స్. గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఆ ఇంటికి వెళ్తే వాడు ఎటు వస్తా గుర్తులేదు. చాలా మంది ఆగం. ఆ గవర్నమెంట్ స్కూల్లో స్ట్రిక్ట్ లేదు, వాడు ఏ టైంకి మనం వచ్చే టైంకి రావచ్చు. టీచర్లు పట్టించుకోరు. అంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం చాలా ఉంది. నిర్లక్ష్యం ఉంది, వాళ్ళు పట్టించుకోరు. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిన నేను మొన్న మా పిల్లల్ని జాయిన్ చేపిద్దామని చెప్పేసి, అంటే మా పిల్లలు అంటే పక్కన, అక్కడ వాళ్ళు బూతు మాటలు మాట్లాడుతుంటే నేను అనుకున్నా, ఓరి నాయన, దీనికంటే పైసలు పోయినా పర్లేదు ప్రైవేట్ స్కూల్లో బెస్ట్ అనిపించింది. అప్పుడు నేను అనుకున్నా మనసులో, దేవుడా, ఆ స్కూల్లో బూతు మాటలు మాట్లాడుతుంటే, ఆ గలీజు మాటలు మాట్లాడుతుంటే ఒక్క క్షణం నాకు అక్కడ ఉండబుద్ధి కాలేదు. అట్లా ఇక్కడ వనస్థలిపురం నేను చెప్పడు ఒక స్కూల్కి వెళ్ళిన, గవర్నమెంట్ స్కూల్కి. అక్కడ పిల్లలు డైరెక్టర్, అక్కడ సార్లు అక్కడే ఉన్నారు. ఎట్లా తిడుతున్నారు తెలుసా, మా మాటలు చెప్పలేదు నేను, అంత దారుణంగా ఉండే. అయితే ఇక్కడ తల్లిదండ్రుల తప్పిదమా లేకుంటే టీచర్ల తప్పిదమా పిల్లలు అలా తయారు కావడానికి? గతంలో తీసుకున్నట్లయితే, అంటే 2000 సంవత్సరం కంటే ముందు 90 పరంగా తీసుకున్నట్లయితే ఉపాధ్యాయుల పట్ల పిల్లలు గజగజ వణికేది. అసలు టీచర్ వస్తుండంటేనే ఆయన ఎదురుగా పోవాలంటే పిల్లలు వణికేటటువంటి పరిస్థితి. అవును, మా 90s బ్యాచ్ మాది. కానీ మరి నేడు ఇలా తయారు కావడానికి తల్లిదండ్రుల టీచర్ల ఇద్దరు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పంపించారు సార్, ఏం చేస్తారు? గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారు అంటే వాళ్ళు లేబర్ పని చేసుకొని, మామూలుగా వాళ్ళ కూలినాలు చేసుకొని, వాళ్ళ పిల్లలకు ప్రైవేట్ స్కూల్ చదివించుకోలేక గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారు.
వాళ్ళు వచ్చి తిని పనుకుంటుంటే వాళ్ళు పొద్దున్న కష్టపడతారు, పిల్లల్ని పట్టించుకోరు. వాడు ఎక్కడ పోతున్నా అర్థం కాదు, వాడు ఇంటికి వస్తుండా తినడా పోయిండా, బ్యాగ్లో ఒక ప్లేట్ పెడతారు పంపిస్తారు. స్కూల్లోనే తిండి అన్న తినేసి వస్తాడు, వాడికి ఏం చేస్తుండో అర్థం కాదు. పేరెంట్స్ పట్టించుకుంటే కూడా చదువు రాదు. స్కూల్లో పిల్లల్ని వాళ్ళు గవర్నమెంట్ జాబ్ మాకు చేసినా చేయకపోయినా డబ్బులు వస్తాయి, మాకెందుకు రిస్క్, అట్లా అయిపోయింది. వాళ్ళు పట్టించుకోలే అంటే మేమేం చేస్తాం, చెప్పినా వినట్లేదు. ఓకే. మన ప్రైవేట్ స్కూల్ లాగా చిట్టు పెట్టి ఒక క్లాసులు పెట్టి ఒక 2-3 టీచర్లను పెట్టి వాళ్ళు చదవకపోతే బాగుండని చెప్పేసి వాళ్ళకి స్పెషల్ క్లాసులు పెట్టి వాళ్ళకి ఇంగ్లీష్ టాకింగ్ తెలుగు అని పెడతారు. మరి అదే గవర్నమెంట్ స్కూల్ ఏం కట్టారు, అక్కడ లేదు. ఓకే. వాళ్ళు వినారంటారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ టైపు ప్రతి ఒక్క మండలానికి పెట్టాలి నా కోరిక, డిస్టిక్ కాదు. అలాంటి స్కూల్ ఉంటే పిల్లలు మారే ఛాన్స్ ఉంటుంది. అంటే తల్లిదండ్రులు అండ్ టీచర్లు ఇద్దరిది తప్పు ఉందంటారు. ఇద్దరు తప్పు ఉంది, పట్టించుకోరు పిల్లల్ని. ఓకే. వాళ్ళకి టైం ఉండదు ఫస్ట్ పట్టించుకోవడానికి. అయితే మన ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా మీటింగుల్లో కూడా నేను గుంపు మేస్త్రి అనేసి అంటుంటాడు, బాగా ఆ పదం వాడుతుంటాడు ఎక్కువ. అంటే దాని గురించి మీ స్పందన ఏంటి? గుంపు మేస్త్రి అంటే దానికి ఏం చేస్తాం సార్, అతను అన్ని పనులు నేను చేస్తాను అంటున్నాడు. ఆయన అన్ని పనులు చేస్తున్నాడు కాబట్టి గుంపు మేస్త్రి. మేస్త్రి అన్నప్పుడు అన్ని పనులు చేస్తారు కదా, ఆ టైప్ నేను గుంపు మేస్త్రి అని ఆయన గర్వంగా చెప్పుకున్నా తెలియదు, లేదా ఏమన్నా తెలియదు. కానీ ఆయన చేస్తుండు అన్ని పనులు, తెలిసినా తెలియకపోయినా. కానీ ఒక మాట్లాడడానికి రాకపోవచ్చు, కానీ ఆయన మనసులో ఉంది ఏదో చేయాలని. దాన్ని ఏదో ట్రోల్ చేసి అదే దాన్ని క్లీన్ చేస్తారు, కానీ ఏదో ఉంది. కానీ ఇంకా 2.5 years ఉంది. ఈ 2.5 yearsలో ఏం చేస్తారో తెలియదు. కానీ ఇంత ముందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ బాగా నడిచింది, అండ్ ప్లాట్లు అండ్ రియల్ ఎస్టేట్ బాగా నడిచింది. అండ్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఎందుకంటే హైడ్రా పెట్టడం వల్ల పడిపోయింది, అంతేగాని ఆయన రావడం వల్ల పడిపోయిందని కాదు మ్యాటర్. అక్కడ హైడ్రా పెట్టి ఒకవేళ మేము ల్యాండ్ కొనుక్కుంటే అక్కడ చెరువు ఉందో లేదో అని తెలీదు, అందుకని చెప్పేసి కొనేవాళ్ళు ఆలోచిస్తున్నారు. దాని విషయంలోనే రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, ల్యాండ్లో వాల్యూ పెరిగిపోయింది. కానీ మెల్లమెల్లగా పికప్ అందుకుంటుంది. ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది, ఇంకొక 1 yearలో అన్నీ అయిపోతుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా ఉందా లేదా కనుక్కొని ఎంక్వైరీ చేసి కొనుక్కోవాలి. కానీ భయం, ఏ రోజులలో ఏముంది సార్, ప్రశాంతంగా బతికితే చాలు, ఎప్పుడు వస్తామో ఎప్పుడు పోతామో గ్యారంటీ లేదు. ఉన్న రోజులు ఎంజాయ్ చేయాలి, తినాలి. చెప్పలేం, హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి, చిన్నపిల్లలకు వస్తున్నాయి, పెద్దవాళ్ళకు వస్తున్నాయి. నా పిల్లలకు నేను 10 ఎకరాలు కొంటా, 20 ఎకరాలు కొంటా, అంత సంపాదిస్తా అని చెప్పేసి నువ్వు కష్టపడి ఇక్కడ పిల్లలను చూసుకో. నీ పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత ఎత్తుకుంటావా? అన్నీ చూసుకోండి, అంత ఎంజాయ్ చేయండి. మళ్ళీ పుడతామా ఏంటి?